అరే ఈ బండరావుడు ఇలా లేచేలా లేడు. ఉండు నీ పని చెప్తా. దొంగ 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 తలుపులో దున్నపోతా ఎక్కడున్నారా? ఊరి ఎవరు చక్కలు పడతా ఉంటా. దొంగ 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 అందరూ త్వరగా రండి. దొరికాడు దొంగ దొరికాడు. ఎక్కడికి వెళ్తావరా నీ? అరే తలుపులో దొరికాడు దొంగ. అరే తలుపులో ఎక్కడున్నావురా? వస్తే నూకలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేశా. గుట్లు పట్టబడేలా చూపెట్రా. వెళ్ళి త్వరగా తాడబట్టరా. ఏంటి తీసుకొచ్చేది? నులక తాడుతో గట్టిగా పిగిచిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి. నువ్వే ప్రొసీడ్ అయిపో. దొంగంట 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 దో 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 దో. ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసండి. అరే వదులు 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 వద్దులా. టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వద్దులు. ముందు వదలలేదు వెనక వదలలేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా? అమ్మా కస్తూరి. కస్తూరా? ఓయ్ బాబోయ్. మా పింగళ వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉన్నని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి. ఇదిగో నన్ను అంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీలు ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య. మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావని హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా చూసావంటారా తలుపులు? నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. బెంగ బొంగ. ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు. అవునే నూకాలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోడిని పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ. అదేంటి చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ. అయ్యే బాబాయ్, చీమ చీమ. సింహాద్రి చీమ చీమ. ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ అక్కడ సింహాద్రి చీమ చీమ. నువ్వు కంగారు పడదు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాంటి నమ్మ మొగుళ్ళ ఉంది. కానీ నేను అమెరికాని కాదు, ఆంధ్రుణ్ణి. గింగిరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికి వెళ్ళా? గది మ్యాటర్. నువ్వు పడుకో. అబ్బో చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమను పట్టుకున్న మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేకెత్తే ఎలగలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా వస్తా చూడు చీమ. అదిగో చెప్పానా? వచ్చేసింది. అయిపోయావే. ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమచ్చిమాచిమడి గోవిందో. కస్తూరి భంగు భంగు, కావేరి మింగు మింగు, పిల్లతో పింగు పాంగు.
చిత్రాల చిందేసి సింగు సాంగు. ఓ, నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబోయ్, తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు, పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. పింగళం వారు చేయి దాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకో? మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసు విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే ఒక 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు. మీసాలకే కాదు, ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే ఒక 1000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టల లంక పొగాక్కి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే ఒక 100 ఇవ్వండి. ఆగరా. పింగళం గారి పరువు 1,00,000 నుంచి 100కి పడిపోయిందంటే పింగళం వారు 100 తీసుకుంటే 1,00,000 తీసుకున్నట్టు. ఏంటి పాప లెక్కెడుతున్నా? ఇంతమంది ఉన్నారు తెలిసి అసలు పడేవాడే కాదు. ఎదో మొక్కలేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మాయి లెక్క తేలటం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిల్లక పంతులు దరిద్రమా నువ్వు కూడా చిచ్చి. నా నెత్తిన పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సుమాత్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు నేను రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా. నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో కాలిపోతా. అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దండి మాదిరి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా? దరిద్రమా, నీకు ముద్దైతే నెత్తిన పెట్టుకుని రేపు, అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్ళే పిచ్చాసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. పోనేది సార్ సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి నన్నడా. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో, ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేల జీతాలు మింగుతూ అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు,
నా ప్రాణాన్ని.